ఫారెన్లోని లివింగ్ రిలేషన్ అనే కల్చర్ ఉంది. కానీ ఎక్కడైనా కానీ ఇటువంటి మంటలు మానభంగాలు అనేవి జరుగుతున్నాయా? చాలా రేర్ సిచ్యువేషన్. అంటే నీకు 1 or 2% కూడా ఇటువంటి మంటలు మానభంగాలు క్రైమ్ జరగదు. కానీ ఇక్కడ మన ఇండియాలో సాంప్రదాయాలని, ఆచారాలని, సంస్కృతాలని చెప్పి ఇవేవో చెప్తూ ఉంటారు కదా, నాగరికత అని చెప్పి. అవన్నీ కూడా ఉన్నా కూడా ఇక్కడ అరేంజ్ మ్యారేజ్లు అనేవి లేదా లవ్ మ్యారేజ్లు అనేవి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఏమవుతుంది? అది భర్తని భార్య చంపేయడం, భార్యను భర్త చంపేయడం, ఇవన్నీ క్రైమ్స్ అన్నీ ఎక్కువైపోతున్నాయి. లేదు అని అంటే కొంతమంది ఏం చేయాలో తెలియక సింగిల్గా ఉండే రాడ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేయాలో తెలియక కట్టలు తెంచిపోయి వాళ్ళు మంటలకి మానభంగాలకి పాల్పడుతున్నారు. అది అంటే కల్చర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన దేశ కల్చర్లో అవి అయితే సూట్ అవ్వవు. ఆయన ఉన్నారని చెప్పి ఇక్కడ ఉంటానని అంటే జనాలందరూ కూడా పిచ్చోళ్ళలాగే చూస్తారు. ఏదేమైనా సరే ఒక నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి జాగ్రత్తగా అడిగితే మంచిది. తొందరపడ్డారంటే మాత్రం ఫోటోకి దండేస్తారు. మరి మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి? లివింగ్లో ఉండడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి? ఏవైనా బెనిఫిట్స్ ఆఖరికి అది నీకు తెలిసిందే, నాకు తెలిసిందే, అందరికీ తెలిసిందే. దాన్ని ప్రత్యక్షంగా చెప్పనవసరం లేదు. ఎవరికైనా సరే బెనిఫిట్ అనేది ఒకటే. కాకపోతే ఏంటంటే ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడిగేస్తే మంచిది. కంగారు పడ్డారా అది ఫోటోకి దండేసి గోడ పైన కూర్చోబెట్టి ఉదయాన్నే దేవుడికి దండం పెట్టుకున్నట్టు ఉంటుంది పరిస్థితి. ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని ఒక బాయ్ ఫ్రెండ్ పెట్టుకుని చంపడం ఎంతవరకు కరెక్ట్ అని అంటే నేను అదే అన్నాను కదా. ఇప్పుడు కరెక్ట్ అని అంటే ఆవిడ విషయంలో అది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే తన లైఫ్ కోసం తను ఆలోచించుకుంది. కానీ తర్వాత ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడతాయి, తన వల్ల ఫ్యామిలీ సఫర్ అవుద్ది, వెనకాల ఉన్న వాళ్ళు కూడా తనకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా జైలుకి వెళ్తారని అనుకోలేదు. కానీ ఇక్కడ ఒక అమాయకమైన ప్రాణాన్ని చంపేసింది కదా. అదేదో ముందే ఆలోచించుకొని నువ్వు నాకంటే ఇష్టం లేదని చెప్పి ఒక మాట తెగించి కట్ చేసి చెప్పి తన్నే ప్రొసీడ్ అయితే ఈ బాధ అంతా ఉండకపోతుంది కదా. అది మరి మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి? లివింగ్లో ఉండడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి? ఏవైనా బెనిఫిట్స్ ఆఖరికి అది నీకు తెలిసిందే, నాకు తెలిసిందే, అందరికీ తెలిసిందే. దాన్ని ప్రత్యక్షంగా చెప్పనవసరం లేదు. ఎవరికైనా సరే బెనిఫిట్ అనేది ఒకటే. కాకపోతే ఏంటంటే ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడిగేస్తే మంచిది. కంగారు పడ్డారా అది ఫోటోకి దండేసి గోడ పైన కూర్చోబెట్టి ఉదయాన్నే దేవుడికి దండం పెట్టుకున్నట్టు ఉంటుంది పరిస్థితి. అంటే ఇప్పుడు మన రొనాల్డోని కూడా చూసుకుంటే ఆయన పెళ్లి చేసుకోలేదు. ఏ రొనాల్డో? ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డో. ఓకే. ఆయన పెళ్లి చేసుకోలేదు, పిల్లలు ఉన్నారు, ఆయన కూడా లివింగ్ లోనే ఉన్నాడు. ఓకే. అది ఫారెన్ కల్చర్. ఇప్పుడు ఫారెన్లో ఆ కల్చర్ ఉంది. ఫారెన్లోని లివింగ్ రిలేషన్ అనే కల్చర్ ఉంది. కానీ ఎక్కడైనా కానీ ఇటువంటి మంటలు మానభంగాలు అనేవి జరుగుతున్నాయా? చాలా రేర్ సిచ్యువేషన్. అంటే నీకు 1 or 2% కూడా ఇటువంటి మంటలు మానభంగాలు క్రైమ్ జరగదు. కానీ ఇక్కడ మన ఇండియాలో సాంప్రదాయాలని, ఆచారాలని, సంస్కృతాలని చెప్పి ఇవేవో చెప్తూ ఉంటారు కదా, నాగరికత అని చెప్పి. అవన్నీ కూడా ఉన్నా కూడా ఇక్కడ అరేంజ్ మ్యారేజ్లు అనేవి లేదా లవ్ మ్యారేజ్లు అనేవి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఏమవుతుంది? అది భర్తని భార్య చంపేయడం, భార్యను భర్త చంపేయడం, ఇవన్నీ క్రైమ్స్ అన్నీ ఎక్కువైపోతున్నాయి. లేదు అని అంటే కొంతమంది ఏం చేయాలో తెలియక సింగిల్గా ఉండే రాడ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేయాలో తెలియక కట్టలు తెంచిపోయి వాళ్ళు మంటలకి మానభంగాలకి పాల్పడుతున్నారు. అది అంటే కల్చర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన దేశ కల్చర్లో అవి అయితే సూట్ అవ్వవు. ఆయన ఉన్నారని చెప్పి ఇక్కడ ఉంటానని అంటే జనాలందరూ కూడా పిచ్చోళ్ళలాగే చూస్తారు. ఏదేమైనా సరే ఒక నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి జాగ్రత్తగా అడిగితే మంచిది. తొందరపడ్డారంటే మాత్రం ఫోటోకి దండేస్తారు.